హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 1 వీక్ అయిపోయింది. మొన్న సండే గాక అంతకుముందు సండే రోజు మా ఆడబిడ్డ వాళ్ళ కోడలు శ్రీమంతము మహబూబ్ నగర్‌లో. మా జ్యోతి సిస్టర్ వాళ్ళకి గూడా అక్కడ ఒక గృహప్రవేశం ఉంది జడ్చర్లలో. నేనొక్కదాన్నే మా జ్యోతి సిస్టర్, మరిది అయితే ముగ్గురమైతే కారులో వెళ్తున్నాము. మార్నింగ్ 9:30కి అయితే బయలుదేరాము. వాళ్ళు జడ్చర్లలో వెళ్ళిపోయారు. నేను అక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాను. ఇక్కడ దారిలో మస్కట్ వస్తుంది కదా! మస్కట్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఫేమస్. చాలా టేస్ట్‌గా ఉంటది ఐస్ క్రీమ్ వచ్చేసి. మా జ్యోతి సిస్టర్ "ఏమన్నా ఐస్ క్రీమ్ తింటావా" అవి అంటే, ఐస్ క్రీమ్ వద్దు అంటే, మా మరిది అయితే ఎళ్లి బటర్ మిల్క్ అయితే తీసుకొచ్చాడు. అక్కడ బటర్ మిల్క్ కూడా చాలా బావుంటది. వాళ్ళైతే ఊరెళ్ళేటప్పుడల్లా తీసుకెళ్తారంట బటర్ మిల్క్ అది. ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా! కొంచెం కూల్‌గా ఉంటది బటర్ మిల్క్ తాగితే అనేసి బటర్ మిల్క్ అయితే తీసుకొనొచ్చాడు. మేము తర్వాత కూల్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కాసేపు ఆగాక బటర్ మిల్క్ అయితే తాగాము నేను, మా జ్యోతి సిస్టరు. తర్వాత ముగ్గురం కలిసి అయితే ఇక చాలా మాట్లాడుకుంటా, నవ్వుకుంటా అయితే కారులో వెళ్ళామండి. నేను ఆ రోజు మార్నింగే వెళ్దామనుకున్నా. కాకపోతే మా జ్యోతి సిస్టరు వాళ్ళు గూడా ఎళ్తారనేసి కాల్ చేస్తే, "ఎళ్దామే, మళ్ళీ ఎందుకు ఎళ్తావు మార్నింగు 9:30 కల్లా బయలుదేరదాంలే ఏముంది. ఆఫ్టర్‌నూన్ గదా శ్రీమంతము. గృహప్రవేశం గూడా ఇగ ఆఫ్టర్‌నూన్ అయితది గదా! కలిసి ఎళ్ళిపోదాంలే. ఎందుకు మార్నింగు అంత హడావుడిగా ఎళ్ళిపోతావని" మా జ్యోతి సిస్టర్ గూడా మళ్ళీ కాల్ చేస్తే, సరే ఇంకేముందిలే అనేసి కారులో అయితే వెళ్ళాము. మేము 9:30కి బయలుదేరెళ్తే ఇక 12కు అలా వెళ్ళిపోయాను నేనైతే. బటర్ మిల్క్ అయితే ఇక కొంచెం కూల్ పోయినాక బటర్ మిల్క్ అయితే తాగాము. చాలా బావుంటది అక్కడ మస్కట్‌లో ఐస్ క్రీమ్ గానీ, బటర్ మిల్కు అక్కడ అన్నీ దొరుకుతాయి. బావుంటది. ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా టేస్ట్ ఉంటది. వెనిల్లా ఐస్ క్రీమే తింటాను నేను ఎప్పుడన్నా మస్కట్‌లో. ఇంజాపూర్ రోడ్‌లో ఉంటది. కారులో వెళ్తుంటే ఆ దారిలోనే వెళ్తారు. వెళ్తే ఆ దారి నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది. మేమెళ్ళే దారిలో ఔటర్‌లో కొంచెం వీడియో అయితే తీశాను. కాకపోతే అక్కడ గోడ కొంచెం అడ్డొచ్చింది. చిన్నజీయర్ స్వామి ఇది రామానుజన్ స్వామి విగ్రహం ఉంటది కదా! అక్కడ చాలా బాగా అనిపిస్తది. ఇక్కడ వచ్చేసి నేనైతే 12కి వెళ్ళాను. వెళ్ళేసరికి మా ఆడబిడ్డ వాళ్ళందరూ అయితే రెడీగానే ఉన్నారు. నేనెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక రెడీ అయ్యాను. అక్కడ అన్నీ అయితే పెట్టేశారు. ఈ అరిసెలయితే చాలా టేస్ట్ ఉన్నాయి. మా ఆడబిడ్డ వాళ్ళు బయట చేయించారంట. ఇక గజ్జలు అవన్నీ వచ్చేసి ముందు రోజు నైట్‌కు చేశామని చెప్తుంది మా ఆడబిడ్డ. ఇక్కడ పాప వాళ్ళ మమ్మీ. ఇక నేను కొంచెం ఇక వాళ్ళు శారీ కట్టుకోవడానికి వెళ్ళింది అమ్మాయికి బట్టలు పెడితే, నేను ఇక్కడ చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ శంకరమ్మ మన వీడియోలల్లానే బాగానే ఉంటుంది అక్కడ ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు. తర్వాత టీ పెట్టమని చెప్పాను. శంకరమ్మ పెట్టిందంట. నన్ను పిలిస్తే నేనే వెళ్ళలేదు పాపం. మళ్ళీ నాకు టీ పోయలేదని నేనే అంటే, నాకు కొంచెం టీ కూడా పోయలే కానీ ట్రే పట్టుకొని నిలబడ్డదంటే పా నడు. ఏం చేస్తున్నావు? నేను అక్కడ ఛాయ్ చేస్తే అవన్నీ అండి నువ్వు తర్వాత నేను వేడి పెట్టిస్తే సార్లే నాకు లైట్గా అది మొత్తం మోసుకుంటా వేడి పెట్టి వద్దుగా వద్దులే. ఏం చేసిండ్రు? అన్ని ప్యాకింగ్లు అన్నీ చేసిండ్రా? ఆడ ప్లేస్ లేదన్నావు కదా, పెట్టండి. ప్లేస్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేసి పెట్టారండి ముందు రోజు నైట్కి. మా ఆడబిడ్డ అంటుంది, మీరు ఎలాగో రారు కదా చేయండి మేమే చేసి పెట్టామని ఏదో జోక్గా అయితే మాట్లాడుకుంటున్నాము.
ఇప్పుడు ముందు చూశారు కదా రేణుక టీచరు అమ్మాయి, వదిన వదిన అని మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ కూతురు అన్నట్టు. ఇక్కడైతే శ్రీమంతం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇక వాళ్ళకి బట్టలు పెట్టాక డ్రెస్సులు అయితే మార్చుకొచ్చి ఇక్కడైతే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంక అందరికీ తెలిసిందే కదా. తర్వాత బ్యాంగిల్స్ వేసి బొట్టు పెట్టి బ్యాంగిల్స్ వేసి ఇక అన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. ఆ పాప వాళ్ళ అక్క బావ అయితే చేస్తున్నారు. పాపకు వాళ్ళ నాన్న లేడు కాబట్టి వీళ్ళే చేయాలి కదా ముందుండి. ఇక అక్క బావ మా ఆడబిడ్డ అయితే లడ్డు అవన్నీ ఇంట్లోనే చేశారంట. శంకరమ్మ అయితే మన వీడియోస్లల్లో అప్పుడు మా అల్లుని పెళ్ళి వీడియోస్లల్లో మా అక్కడ ఏం ఫంక్షన్ అయినా శంకరమ్మ వస్తూ ఉంటుంది. మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరు శంకరమ్మది. ఇక్కడ అన్ని ప్యాకింగ్లు చేసామని చూపిస్తూ ఉంది శంకరమ్మ. ముందు రోజు చేసామమ్మా అని. ఇక ఒకరొకరైతే అన్ని గాజులు పెట్టి ఒడి నింపాలి కదా, ఆ విధంగానే ఒడి అయితే నింపుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ బొట్టు పెట్టి గాజులు పెట్టి వాళ్ళు తెచ్చిన గిఫ్టులు ఇచ్చి. ఎక్కువ శ్రీమంతానికి అయితే శారీసే వస్తాయి, ఏం రావు. వేరే ఫంక్షన్ అనుకోండి డబ్బులు అట్లా వేరే వేరే గిఫ్టులు అట్లా వస్తాయి. శ్రీమంతానికి మాత్రము ఎక్కువ శారీసే వస్తాయి. ఇక్కడ కూడా ఎక్కువ శారీసే వచ్చాయి. ఇక తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన ఆ బుట్టలు గజ్జెలు అవన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బుట్టాలు అయితే తెచ్చిండ్రు, బాగున్నాయి. ఈ చిన్న ప్యాకులన్నీ మా వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు ప్యాక్ చేశారు. ఆ పెద్ద బుడ్డలు ఇక్కడైతే ఇది నాకు భలే నచ్చిందండి. ఒక క్యూట్గా బొమ్మలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ప్లాంట్ కూడా ఉంది అందులో. వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఆమె ఇచ్చింది, అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ బొమ్మ ఉండి ఈ ఒక పాప బొమ్మ, అమ్మ బొమ్మ, పాప బొమ్మ ఉండి ఇక ప్లాంట్ వచ్చింది, చాలా బాగుంది. అది వచ్చేసి తర్వాత చూద్దామంటే కనపడలేదు, ఎక్కడ పెట్టారో అది. నేను ఇచ్చేటప్పుడు అయితే చూశాను, చాలా బాగా అనిపించింది. తర్వాత చూడొచ్చులే మంచిగా అనుకున్నా, కాకపోతే అది తర్వాత ఏడబెట్టారో కనిపించలేదండి. నేను సాయంత్రం అయితే బాగా వెతికాను ఆ బొమ్మను చూడాలనేసి. చాలా బాగుంది. అది వచ్చేసి ఇక్కడ మా మరిది మా చెల్లెలు, ఇక్కడ వాళ్ళు కూడా మా మరిది చెల్లెలు అంటే ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఫోటోలు సారీ పద్మక చేస్తే పద్మక యూట్యూబ్ సెషన్ నడుస్తుంటే చేయమన్నావు కదా మరి, రావాలి కదా. వదినా తెద్దునా బాగున్నావా? నిలబడు. వాళ్ళిద్దరు వచ్చేసి డాక్టర్లే. తర్వాత ఇక నేను కూడా తీసుకుపోయిన స్వీటు గాజులు శారీ టవల్ అవన్నీ నేను కూడా పెట్టేశాను. ఇక్కడ ప్యాకింగ్లు రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్లు అయిపోతే మళ్ళీ ప్యాకింగ్ ఉన్నాయి కదా, మళ్ళీ ప్యాకింగ్ చేసి పెడతా ఉన్నారు. ఇక్కడ రేణుక మా ఆడబిడ్డ లక్ష్మి, ఇంట్లో మేడు లక్ష్మి, శంకరమ్మ కూడా. పట్టుకున్నావా? పట్టుకో విగ్ర. ఇదేంది బెల్లం పరమాన్నమా? ఇది దద్దోజనం, సలివిడి. ఇది చక్కెర పొంగలా? పొంగల్ పులిహోర గిన్నె.
లక్ష్మి నక్కినవా నేనైతే కమ్మాలి అది స్టార్ట్ చేయి శంకరమ్మ నాకు సినిమా పాటనే వచ్చు ఫ్యాన్ వేస్తే ఆరిపోతాయి. పంజాలు తెచ్చి కృష్ణుని మెడన వేసి చూసి కృష్ణుని తొడన పెట్టి చూసి విరజాజి మల్లె పూలు విరజాజి మల్లె పూలు సౌసైన రోజే మల్లె పూలు సౌసైన రోజే మల్లె పూలు బంగారు బటలు. ఇక్కడైతే శంకరమ్మ పద్మ అయితే మెయిన్ ఉంటుందండి. ఇంటల్లో కూడా అంత కేర్ తీసుకోరు, అట్లా చేసి పెడతా ఉంటుంది. ప్రతి ఒక్కటి వంటలు కానీ ఇంట్లో సదరడం కానీ అన్నీ చాలా బాగా చేస్తుంటుంది. అలాంటి మేడ్ దొరకడం వాళ్ళ అదృష్టము. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నయ్య స్టాప్ వాళ్ళు ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి ఇది లంచ్లోకి అయితే స్వీటేనండి, హాట్ లేదు. మా సైడ్ అయితే శ్రీమంతంకి ఆ రోజైతే లంచ్కి వచ్చేసి స్వీటే చేస్తారు, హాట్ అయితే ఉండదు. ఏదో చేసుకుంటే నైట్కి అయితే చేసుకుంటాము. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి. తర్వాత శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కింద సెలార్లో అయితే భోజనాలు అయితే పెట్టారు. చపాతీ కర్రీస్ అయితే చాలానే ఉన్నాయి. నేనైతే ఎక్కువ పెట్టుకోనండి, ఎందుకంటే నాకు తినాలా అనిపించదు. ఏదో ఒక రకం పచ్చడి ఉంటే చాలు. నాకైతే పచ్చడినే ఇంట్రెస్ట్. నేను ఎక్కువ పచ్చళ్ళలో వేసుకుంటాను ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు. నాకేవి అంతగా నచ్చవు. తర్వాత కొంచెం చారు పెరుగు వేసుకొని అయితే తింటాను. మజ్జిగ అయితే లాస్ట్కి తాగుతాను కొంచెము అంతే. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ పద్మ కూతురండి. ఇక్కడ మేడ్ పద్మ కూతురు. పద్మ అలాంటి మేడ్ ఉండాలి అందరికీ, చాలా బాగుంటుంది ఇంట్లో. ఎవరు బ్లడ్ తాగాలని అడుగుతున్నా. మజ్జిగ బదులు బ్లడ్ తాగమంటున్నావు. ఎవరిది తెలుసుకోవాలని చూస్తున్నాను. మధ్య బ్లడ్ తాగేయాలంట. కడుపు నిండుంది. సాయంత్రం 7:30కి అట్లా టైం మా మరిదిని చూశారు కదా, ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా అదే జోక్ చేశాడు. అదే విధంగా ఇక్కడ వచ్చేసి సాయంత్రము చికెన్ మటన్ అవన్నీ అయితే ఉన్నాయి. మా ఆఫ్టర్నూన్ అవి కూడా చాలానే కర్రీస్ మిగిలినవి. తర్వాత చికెన్ మటన్ కూడా ఉన్నాయి ఇక్కడ. నైట్కి అయితే డిన్నర్ అయితే జొన్న రొట్టె అవన్నీ ఇలా అయిపోయింది డిన్నర్ వచ్చేసి. తర్వాత ఇక ఏమేమి వచ్చినాయి శారీస్ అని కాస్త చూసాము. డిన్నర్ చేసి శారీస్ అవి చూశాక మా మన్మడు ఉంటాడు కదా, మా ఆడబిడ్డ మన్మడు వచ్చేసి క్యూట్గా అయితే పోయమ్స్ అయితే చెప్తా ఉన్నాడు. యాక్షన్ చేసుకుంటా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా మనమరాలనొచ్చు, కూతురు అనొచ్చు, ఎందుకంటే మరిది బిడ్డ అవుతుంది మా కోడలు వాళ్ళ అమ్మాయి. ఇక్కడ శారీస్ ఏమేమి వచ్చాయి, ఎవరెవరు తెచ్చారనేసి అయితే చూసాము. చూసిన తర్వాత అబ్బాయి అయితే క్యూట్గా యాక్షన్ చేసుకుంటా అయితే మా మన్మడు చూపిస్తూ ఉన్నాడు. అన్నీ పోయమ్స్వి ఎలా ఉన్నావో ఆ విధంగా యాక్షన్ అయితే చేసి చూపిస్తూ ఉన్నాడు. నేను వీడియో తీస్తుంటే మాత్రం కొంచెం సిగ్గుపడిపోతూ ఉన్నాడు చేయకుండా. శారీస్ అయితే నేను చెప్పాను కదా, శ్రీమంతానికి ఎక్కువ శారీస్ అవే వస్తాయి అనేసి. ఇక్కడ కూడా ఎక్కువ శారీసే వచ్చాయి. ఒక ఏదో శ్రీకృష్ణ బొమ్మ అయితే వచ్చింది ఒకటి, అది తీసానో లేదో తెలియదండి, తీయలేదనుకుంటా వీడియో. ఒకటేమో అంబమ్మ అని చెప్పాను కదా, అది క్యూట్గా ఉంది చూద్దామంటే మళ్ళీ అసలే కనిపించలేదు. అది వచ్చేసి భలే ఉంది. ఈసారి వెళ్ళినప్పుడైనా కనిపిస్తుందో చూద్దాము. ఆ రోజైతే అడవుల్లో ఎక్కడ పెట్టారో కనిపించలేదు. మీకు శ్రీమంతం అయితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. శారీస్ అయితే మంచిగా వచ్చాయన్నీ. ఇప్పుడు మా మన్మని యాక్షన్ చూసేయండి. తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లో చూడావా.
ఇక నేనైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వచ్చేసాను. రాగానే మా వారు నేనైతే వచ్చేసరికి అంత ఎర్లీగా ఎళ్ళినా కూడా 10:30, 11 అయింది. అప్పటికే ఎండ అయితే బీభత్సంగా చూపిస్తా ఉంది. ఎండ వచ్చేసి తర్వాత నేను రాగానే మా వారైతే కూల్‌గా ముంజలైతే తీసుకొచ్చాడు. చాలా ముంజలు తీసుకొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈసారి ఫస్ట్ తినడం ముంజలు ఆ రోజే. తర్వాత ఒక బేసన్‌లో పెట్టయితే చిన్న వీడియో అయితే తీశాను. చాలా లేతగా ఉన్నాయి. చాలా బావుంది. అందులో లిక్విడ్ గూడా ఉంది. చాలా చాలా బావున్నాయి ముంజలొచ్చేసి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా లేత ముంజలు చాలా బావుంటాయి. ఇలా ఉన్నప్పుడు తింటే. ముదిరినప్పుడు తింటే అంతగా బావుండవు గదా! ఆ రోజే ఫస్ట్ తెచ్చాడు గదా! పోయినసారయితే అసలు తినలేదు. అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్